షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా ఆత్మీయులైన అన్నలకు, అక్కలకు, తమ్ముళ్లకు, చెల్లెమ్మలకు, యవనస్తున్న బిడ్డలందరికీ, చిన్న బిడ్డలకు ఉదయకాల శుభవందనములు. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. యెహోవానైన నేను మార్పు లేనివాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. పరలోకపు తండ్రి కడవరి దినములో జరగబోతున్న సంగతులను గురించి మలాకి ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధులారా, కడవరి దినములో ఏమి జరగబోతున్నది? ఆయన మరి మొదటి రాకడలో బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఈ భూమికి పంపబడ్డారు. నా సన్నిధి దూత నా మార్గమును సరళపరచడానికి నా సన్నిధి దూత పంపబడతాడన్నాడు పరలోకపు తండ్రి. కానీ ఆయన ఆత్మస్వరూపిగా ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, నేను మార్పు లేనివాడని అంటున్నాడు. సో కాబట్టి మార్పు లేని ఆయన సృష్టి ఆరంభంలో ఆత్మరూపిగా ఏ విధంగా ఉన్నాడో, మరి మనుష్య కుమారుని ఈ లోకంలో శరీరధారిగా ఏ విధంగా మన మధ్యలో జీవించాడో, నడిచాడో, ఈ దినమున ఈ రోజులలో మన మధ్యలో పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఇజ్రాయేలుతో, ఆ యాకోబు సంతతితో సెలవిస్తున్నాడు, అయా నేను మిమ్మల్ని లయం కానివ్వను, నేను మిమ్మల్ని శేషముగా నేను మిగుస్తాను. మళ్ళీ ఆయన యొక్క రెండవ రాకడ గురించి కూడా ఇక్కడ మరి మలాకి వారి ద్వారా సెలవిస్తున్నాడు. ఆయన ఎలాంటి వాడట? ఆయన రెండవ రాకడ వచ్చినప్పుడు ఆయన ఎలాంటి వాడట? ఆయన అగుపడగా ఎవరు 2వ వచనంలో ఉంటుంది, మలాకి 3:2లో, ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలివాని సబ్బు వంటి వాడు. ఎలాంటి వాడట? కంసాలిల యొక్క అగ్ని. సో అగ్ని ద్వారా మరి వెండి శోధించబడుతుంది, వెండి కరిగించబడుతుంది, బంగారం కరిగించబడుతుంది అగ్ని ద్వారా. కానీ చాకలి వంటి సబ్బు అంటే ఆ సబ్బు అన్న కొంత మలిన్యము కొంతవరకు తీసివేస్తుంది మనలో నుంచి, ఆ వస్త్రాలకు ఉన్న మలినము. కానీ ఆ నజరేయుడైన యెహోవా తన ఆత్మ ద్వారా తను పంపబోతున్న తన దూతల ద్వారా మరి ఏ విధంగా అయితే మళ్ళీ మోషే, ఏలియా గారు మళ్ళీ రెండవ రాకడ ముందుగా రాబోతున్నారో ఆ విషయాన్ని కూడా ఇక్కడ తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా మనము ఆ రాకడ కొరకు ఎదురు చూసే మరి మనం వస్త్రములను నూతనపరచుకోవాలి. మనము ఆత్మ కలిగిన వారమై, పరిశుద్ధాత్మ కలిగిన వారమై, ఆయన యొక్క మహిమను కనపరిచే వారముగా, ఆయన నీతిని ప్రకటించే వారంగా ఉన్నప్పుడు ఇజ్రాయేలుకు, యాకోబు సంతతికి ఏ వాగ్దానం ఇచ్చాడో అదే వాగ్దానం మన పక్షాన. మనం లయం కానివాడు, మనల్ని ఆయన చిరకాలం ఆయన దీవిస్తాడు, చిరకాలం ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా మోషే, ఏలియా గారు వచ్చినప్పుడు ఆయన నామమును తెలుసుకున్నవారు, ఆయన నామమును స్మరించేవారు, ఆయన నీతిని అనుసరించేవారు ఆ యొక్క తెగుళ్ళ నుంచి వారిని తప్పించబోతున్నాడు, ఆ యొక్క కరువు కాటకాల నుంచి వారిని తప్పించబోతున్నాడు. అట్టి కృప పరమ తండ్రి మనకు ఆయన అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అవును నాయన, మీరు వాగ్దానం ఇచ్చారు ఇజ్రాయేలుకు, యాకోబు సంతతికి, మిమ్మల్ని లయము కాకుండా చిరకాలము నేను స్థిరపరుస్తానన్నారు. అదేవిధంగా నజరేయుడైన యెహోవా మెస్సియా, మీ యొక్క రక్తంలో కడగబడిన నీ బిడ్డలను కూడా చిరకాలం మీరు స్థిరపరచువారు, దీవించువారు, ఆశీర్వదించువారు అయినారని మీకు స్తోత్రములు చెల్లిస్తూ యెహోవా నామమును స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సియా వారి దివ్య సముఖము నుంచి మీకును, మీ కుటుంబములకును, మీ వంశములకును ఆయన శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.